సంగారెడ్డి జిల్లాలో వంట గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చింది. గొంగళూరులో సిలిండర్ కోసం ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. స్టాక్ వచ్చిందన్న సమాచారంతో గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 4 గంటల నుంచే పడికాపులు కాస్తున్నారు వినియోగదారులు. అయితే గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్లు సరఫరా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో వంట గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చింది. గొంగళూరులో సిలిండర్ కోసం ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. స్టాక్ వచ్చిందన్న సమాచారంతో గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 4 గంటల నుంచే పడికాపులు కాస్తున్నారు వినియోగదారులు. అయితే గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్లు సరఫరా చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, సిలిండర్ బుక్ చేసినా ఎందుకు ఇంటి వద్దకు చేరుకోవట్లేదు? ఎలాంటి జాప్యం జరుగుతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఇంకా కొనసాగుతూనే ఉంది. పట్టణ ప్రాంతాల్లో కొంత మేరకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ పరిస్థితి అత్యంత తీవ్రంగా కనిపిస్తుంది. దీనికి నిదర్శనంగానే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 గంటల నుంచి చేస్తున్నాయి. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో ఈ రోజు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయడానికి వెళ్ళిన ఆటో మీద గ్రామస్తులంతా దాడి చేసి దాంట్లో ఉన్న సుమారు 40 సిలిండర్లను ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎందుకు దీనికి కారణం ఏంటని గ్రామస్తులు విచారిస్తే వాళ్ళు మేము గ్యాస్ సిలిండర్ల కోసం బుక్ చేసుకున్నప్పటికీ నెలలు గడుస్తున్నంత మటుకు మాకు డెలివరీ కావట్లేదు, మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకు అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లు అమ్ముకుంటున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీంతో వాళ్ళ ఆగ్రహం కట్టలు తెచ్చుకొని గ్రామంలోకి రాగానే ఆ సిలిండర్లను ఎత్తుకొని వెళ్ళిపోయారు. అది దాని తర్వాత ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగళూరు విలేజ్ చూసుకున్నట్లయితే పుల్కల్ మండలం మొత్తానికి కూడా ఒకటే గ్యాస్ ఏజెన్సీ ఉంది, అది గొంగళూరులో ఉంది. ఈ రోజు అక్కడికి స్టాక్ వచ్చింది అన్న సమాచారం అందుకొని మొత్తం మండలం నుంచి వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వినియోగదారులు తమ ఎంటీ సిలిండర్లు తీసుకొని వచ్చారు. దాదాపు ఆ గ్యాస్ ఏజెన్సీ ముందు లైన్ లో నిలబడి అది కిలోమీటర్ మేర లైన్ పోయింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా కొరత ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడేది మనకు తెలుస్తూ ఉంది. మరోవైపు ఇటు వినియోగదారులు మాత్రం మేము బుక్ చేసుకున్నా మాకు సమయానికి ఇవ్వట్లేరు, దీన్ని ఇతరులకు అమ్ముకుంటున్నారు, అధిక ధరలకు అమ్ముకుంటున్నారు, బ్లాక్ మార్కెట్ చేస్తున్న ఆరోపణలు అయితే మనకి వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సింగిల్ సిలిండర్ ఉంటుంది వినియోగదారులకు, దానివల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ క్రాంతి కుమార్.